హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ మొదలయ్యేది ఎప్పుడు తొందరపడే ఒక తోటలో. అక్కడ ప్రతి కూరగాయకి ఒక్కటే ఆలోచన, ఎంత త్వరగా ఎదిగితే అంత గొప్ప వాళ్ళం అవుతామని. ఆ తోట పేరు వేగవంతమైన వనం. అక్కడ ఎవరు పెద్దవాళ్ళైతే వాళ్ళకే గౌరవం, ఎవరు త్వరగా పెరిగితే వాళ్ళకే పేరు. ఈ తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. గుమ్మడికాయంత పెద్ద మనిషి గుమ్మడి గోవింద్ తన పరిమాణం చూసుకొని తానే నాయకుడు అనుకుంటాడు. నన్ను చూడండి, నేను పెద్దను అనేదే అతని మాట. క్యారెట్ అంత పోటీదారు క్యారెట్ కిరణ్ ఎప్పుడూ ముందుండాలని చూస్తాడు. వేగంగా ఎదగడమే అతని లక్ష్యం. మిరపకాయంత విమర్శకుడు మిరప మాధవ్ ఎవరైనా నెమ్మదిగా ఉంటే కారంగా మాట్లాడతాడు. ఇలా నెమ్మదిగా ఉంటే ఏం సాధిస్తావు అంటాడు. ఆలుగడ్డంత కార్మికుడు వచ్చి అల్లు అర్జున్ ఎప్పుడు నీళ్ళ దగ్గరే ఉంటాడు, పని చేస్తాడు, ఎవరిని పట్టించుకోడు. ఎవరు కూడా ఇతన్ని పట్టించుకోరు. ఇవన్నీ మధ్యలో ఒక చిన్న ఆకుపచ్చ మొక్క ఉంది. పాలకూరంతా పావన్. పావన్ చాలా నెమ్మదిగా పెరుగుతాడు. రోజు కొంచెం మాత్రమే పెరుగుతాడు. అందుకే అందరూ నవ్వుతారు. ఇతనికి జీవితం తెలియదు. ఇతను ఎప్పటికీ ముందుకు రాడు. ఇతనితో పోలిస్తే మనం చాలా బెటర్ అని అంటారు. పాలకూర పావన్ ఏమీ మాట్లాడడు. అతను మౌనంగా సూర్యుడిని చూస్తాడు, వర్షాన్ని అనుభవిస్తాడు, మట్టితో స్నేహం కూడా చేస్తాడు. ఒకరోజు తోటలో పెద్ద పోటీ వచ్చింది. ఎవరు వేగంగా ఎదిగారో వాళ్ళకే గౌరవం. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పాలకూర పవన్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. రోజులు గడిచాయి. క్యారెట్ కిరణ్ త్వరగా పెరిగాడు. గుమ్మడి గోవింద్ ఇంకా పెద్దయ్యాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు ఒకరోజు తుఫాను వచ్చింది. బలమైన గాలి, భారీ వర్షం. పెద్ద కాయలు తట్టుకోలేకపోయాయి. వేగంగా పెరిగినవి విరిగిపోయాయి. కానీ పాలకూర పవన్ నేలకు దగ్గరగా ఉండి తట్టుకున్నాడు. తుఫాను వెళ్ళిపోయింది. తోట అంతా నిశ్శబ్దంగా మారింది. చాలా కూరగాయలు నాశనమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఆ తోటకి కరువు వచ్చింది. నీరు తక్కువ. పెద్ద కాయలు మరింత కుంగిపోయాయి. వేగంగా పెరిగినవి మాడిపోయాయి. కానీ పాలకూర పవన్ ఇంకా పచ్చగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఓర్పుగా ఎదిగాడు కాబట్టి. ఆలుగడ్డ అర్జున్ ముందుకు వచ్చాడు. నేలకి దగ్గరగా ఉంటే బతకడం నేర్చుకుంటాం అని అన్నాడు. అందరూ పాలకూర వైపు చూశారు. మిరప మాధవ్ మాటలు ఆగిపోయాయి. గుమ్మడి గోవింద్ తల వంచాడు. అప్పుడు పాలకూర పవన్ మొదటిసారి మాట్లాడాడు. అతని మాట చాలా మృదువుగా ఉంది. నేను వేగంగా ఎదగలేదు, కానీ నిలకడగా ఎదిగాను అని అంటుంది. ఆ రోజు నుంచి తోట మారింది. పోటీలు తగ్గాయి. ఓర్పు పెరిగింది. పాలకూర పవన్ నాయకుడు కాలేదు, కానీ అందరికీ ఒక మార్గదర్శకుడు అయ్యాడు. అతను ఇంకా నెమ్మదిగానే పెరుగుతున్నాడు, కానీ ఇప్పుడు ఎవ్వరూ నవ్వరు. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, వేగం గొప్ప కాదు, ఓర్పే అసలైన బలం. నిశ్శబ్దంగా ఎదుగుదలే దీర్ఘ జీవితకాల రక్షణ. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.